హలో ఆల్, అందరికీ నమస్తే. నేను రమ్య. వెల్కమ్ బ్యాక్ టు ఎనదర్ డే వ్లాగ్. అందరూ సంక్రాంతి, భోగి బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాను. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అందరికీ తెలిసిందే కదా అండి, బిఫోర్ వీడియోస్ చూస్తే మేము ఒడిస్సా నుంచి ఆంధ్రాకైతే సంక్రాంతికి వచ్చేసాం. భోగికి 1 డే బిఫోరే వచ్చాము. యాక్చువల్గా 11కి అంతా వచ్చాము. సో 12th డే అంతా ఫ్యామిలీతో సూపర్గా స్పెండ్ చేసేసాము. ఇది 12th మార్నింగ్ బీచ్కి వెళ్ళాము. ఆ వ్లాగ్ కూడా నేను బిఫోర్ పెట్టాను, ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఒకసారి చూడండి. మేము బీచ్ నుంచి వచ్చేసరికి అత్తయ్య చికెన్ ఫ్రై, రైస్, ఇంకా ఇడ్లీ అన్నీ చేసి పెట్టారు. చక్కగా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసాం. ఇంక ఇక్కడ మా పిల్లలు అరుంధతి సినిమా చాలా ఇంట్రెస్ట్గా చూసేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ నేను ప్యాకింగ్ వీడియోలో చూపించాను కదా, చాక్లెట్స్ వచ్చి నుంచి కిషిత్ అవి పెట్టాలి, అవి అన్నయ్యలందరికీ నేను ఇవ్వాలి అని గోల పెడతానే ఉన్నాడు. కాకపోతే వచ్చి నుంచి చాక్లెట్స్, స్వీట్స్ ఏదో ఒకటి తింటున్నారని చెప్పి ఇంకా ఇవ్వలేదు. అంటే ఎన్నో డేస్ అవ్వలేదు, మేము బిఫోర్ డే నైట్ వచ్చాము. మార్నింగ్ వరకు అబ్బాయి ఆగలేకపోయాడు. సో ఇంకా అక్కడ చాక్లెట్స్ షేర్ చేసేసుకున్నారు. ఇదంతా మా బావగారు ఉండే అపార్ట్మెంట్స్ అండి. ఎవరైనా కాకినాడలో ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి. డ్యూయల్ మెడల్స్ అపార్ట్మెంట్స్ అంటారు కదా, సో బాగుంటాయి, మంచిగా మెయింటెనెన్స్ చేస్తారు, నాకు బాగా అనిపిస్తుంది. అన్ని ఫెస్టివల్స్, న్యూ ఇయర్ అన్నీ మంచిగా సెలబ్రేట్ చేస్తారు. నవరాత్రి, గణేష్ చతుర్థి అన్నీ బాగా చేస్తారు. అండ్ మేము ముందుగానే ప్లాన్ చేసేసుకుంటాం ఏ రోజు ఏం చేయాలి, ఏ రోజు ఏంటి అని. అలాగే సండే ఫిక్స్ అనమాట, సండే మేము బయటికి వెళ్ళిపోదాము అని చెప్పి. ఇదైతే నా సండే డ్రెస్ అండి, ఫ్రమ్ మింత్రా, కోట్ సెట్ టైప్ది. ఇక్కడ నేను, అక్క, అత్తయ్య, ఇంకా మా హస్బెండ్, బావగారు ఒక కార్లో ఉన్నాం. పిల్లలు, రోజా, మావయ్య అండ్ మా మరిది ఒక కార్లో ఉన్నారు. నాకు చిట్టి ముత్యాలు బిర్యానీ తినాలి అని చెప్పి ఫుల్గా డిసైడ్ అయిపోయాను. నేను మామూలుగానే బిర్యానీయే తినాలనుకుంటాను. ఆంధ్ర వచ్చాను అంటే ఇంకా అందులో నా ఫ్రెండ్స్ కూడా నాకు షేర్ చేశారు, మీ బావగారిది కాకినాడ కదా, క్షత్రియ ఫుడ్స్లో బిర్యానీ తినండి, బాగుంటుంది, ఫుడ్ బాగుంటుంది అని చెప్పి. సో నేనే చెప్పాను అనమాట, ఇంకా క్షత్రియ ఫుడ్స్కి వెళ్దామా ఎక్కడ అంటే అది ఇంకా తీసుకెళ్లారు బావగారు. అండ్ ఈరోజు మా మరిది వాళ్ళు పార్టీ అనమాట. పార్టీ ఎందుకు ఇచ్చారు ఏంటి అంటే, ఏదైనా మనకి మంచిగా స్పెషల్గా మనం ఏదైనా అనుకున్నవి జరిగితే ఫ్యామిలీతో హ్యాపీనెస్ షేర్ చేసుకుంటాం కదా, అలాగా వాళ్ళు కూడా అనుకున్నది మంచిగా జరిగింది. సో అందుకు పార్టీ అందరికీ ఇచ్చారు. ఇంకా వచ్చేసాం క్షత్రియ ఫుడ్స్కి. ఎంత జనాలు ఉన్నారంటే, పండగ ముందు కదా, నాకు తెలిసి వీకెండ్ ముందే రావడంతో అందరూ ముందే వచ్చేసి ఉంటారు. సాటర్డే సండే అంటే ఫ్రైడే స్టార్ట్ అయ్యి సాటర్డేకి అంతా దిగిపోయేటట్టే ఉంటారు. ఇదంతా బాగుంది, నేచర్ థీమ్ లాగా, అంటే హట్ టైప్లా ఉన్నాయి హౌస్, ఏంటంటే రెస్టారెంట్ అంతా డాబా స్టైల్లో అలా అనిపించింది, నాకు బాగానే నచ్చింది. ఇదంతా ఇంకా పార్సెల్ కౌంటర్ అంట. ఎంతలా ఉన్నారో జనాలు, ఇంత జనాలు ఉంటారా అనిపించింది. మేము ఒడిస్సాలో ఉంటాం కదా, హ్యాపీగా రెస్టారెంట్లు అన్నీ ఖాళీగా ఉంటాయి. ఇంకా ఫ్యామిలీ వెళ్ళిపోతాం కదా, మాకు అంత గమ్మునే కష్టం. అందులోకి చాలా అంటే చాలా బాగా ఎక్కువ రష్ ఉంది ఆ రోజు అయితే, సండే అవ్వడంతో మాకు 1/2 hour పట్టింది. మాకు ఒక రో అంతా ఇవ్వాలి కదా, వాళ్ళు కూడా మేనేజ్ చేసుకోవాలి. అప్పటికి మేము ఇంకా వేరే ఎక్కడికైనా వెళ్దామంటే కూడా నేను అడ్జస్ట్ చేసి ఇస్తాను సార్ అంటే బాగుండదు కదా, ఇంకా ఉండిపోయాం. ఇంక అందరం ఇక్కడ ఇలా వెయిట్ చేస్తూ ఉంటే మా పిల్లలు పక్కన ఉన్న పూలన్నీ తెంపుతూ ఉన్నారు. ఇదైతే మొత్తం చెట్లు, మొక్కలు, పువ్వులు మధ్యలో ఉంది, బాగుంది. ఇలా ఉంది హాలు. అంటే మనం యాంబియన్స్ ఎక్స్ట్రా అంతా ఇది చేసుకొని వెళ్ళకూడదు. క్షత్రియ ఫుడ్స్కి మీలో ఎవరైనా వెళ్తే ఓన్లీ ఫుడ్. చూసారు కదా, హాల్ అయితే ఇలాంటివి 2 పెద్ద హాల్స్ ఉంటాయి, మిగతా అంతా సపరేట్ హట్స్లా ఉంటాయి.
ఇక్కడ మా వాళ్ళు చెప్పాను కదా, పూలన్నీ తెంపి వాటితో ఆడుతూ ఉన్నారు. ఇంకా మాకు ఫ్యామిలీ మొత్తానికి ఒక సైడ్ కార్నర్ అంతా ఇచ్చారు. స్టార్టర్స్ ఒక 4-5 ప్లేట్స్ అండ్ బిర్యానీ ఒక 3-4 ప్లేట్స్ అండ్ కూల్ డ్రింక్స్ అవి మాత్రమే చెప్పుకున్నాం. అంటే మాకు కావాల్సినవి అవే. ఇంకా ఆ లంచ్ టైంలో ఇంకా వేరే అందరం బిర్యానీయే తినాలని వెళ్ళాం కాబట్టి వేరే ఏం పెట్టుకోలేదు. అండ్ ఇక్కడ చికెన్ 65 సంథింగ్ చిల్లీ చికెన్ అలాంటిది. ఒక ఫోటో తీసుకోవడం కూడా చాలా కష్టమైంది, అంతమంది ఉండేసరికి. ఆ చివరిలో ఉన్నదికి రావట్లేదు. లాస్ట్లో అత్తయ్య మామయ్య పిల్లలు ఉన్నారు. అండ్ చికెన్ పై నిమ్మకాయ వేసుకొని తింటా ఉన్నాను. అవును, మీలో ఎవరైనా క్షత్రియ ఫుడ్స్లో బిర్యానీ తిన్నారా? తినకపోతే ఒకసారి తినండి. ఇంత రీజనబుల్ ప్రైస్ అయితే అసలు మేము ఒడిశాలో చూసి వచ్చాక నాకు చాలా తక్కువ రేట్ అనిపించింది, చెప్తా ఉన్నాను. ఇంత ప్లేట్ అయితే 200లో వస్తూ ఉండింది. 200లో ఇంత ప్లేట్ రాదు, 500 పడుతుంది మాకు. ఇంకా అన్నీ షూట్ చేసేదానికి కూడా అవ్వలేదు, ఎందుకంటే రావడం ఫటాఫటా షేర్ చేసేయడం అలా అయిపోయింది. అది దమ్ బిర్యానీ. అండ్ ఇక్కడ ఇదంతా చిట్టి ముత్యాల బిర్యానీ. నాకైతే చాలా నచ్చిందండి. ఎంత కారంగా ఉందంటే తింటా ఉంటే కంట్లో నీళ్ళు వస్తున్నాయి, అయినా నాకు నచ్చింది. మీలో బిర్యానీ లవర్స్ ఎంతమంది ఉన్నారు? ఫైనల్గా నేను ఎప్పటి నుంచో తినాలనుకున్న బిర్యానీ తినేస్తూ ఉన్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, వీడియోస్ మనం ఇవి ఇన్స్టాలో రీల్స్ చూస్తాం కదా అండి, ఆ లైన్ అంతా మా బావగారి హౌస్ పక్కనే ఉంటుంది. మీరు ఎవరైనా కాకినాడలో ఉన్న వాళ్ళైతే తెలుస్తుంది. హేమంత్ బిర్యానీ, బకాసుర, ఇంకా లక్కీ సంథింగ్ అలా అన్నీ అదే లైన్లో ఉంటాయి. ఇంకా ఫుడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేసేసి మళ్ళీ బ్యాక్ టు హోమ్ అయిపోతూ ఉన్నాము. ఎవరైనా క్షత్రియ ఫుడ్స్ బిర్యానీ తినకపోతే తినండి, చాలా బాగుండింది. మీరు హోటలు యాంబియన్స్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళి మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే వెళ్ళాలంటే ఇక్కడికి వెళ్ళొచ్చు. ఇదైతే నాకు ఈ హోటల్ రివ్యూ అనిపించింది. మా ఫ్యామిలీ అంతా ఇలా ఒక డే స్పెండ్ చేసేసాం. నెక్స్ట్ నుంచి భోగి సంక్రాంతి వ్లాగ్స్ కూడా వస్తాయి. ఇది నెక్స్ట్ డే భోగి కదా, మార్కెట్లో ఈ భోగి పిడకలు దండ తీసుకొచ్చారు. అవి పెద్దవేమో అత్తయ్య చిన్న చిన్న బాగా పెద్దవి తెస్తే 3 తీసుకొచ్చారు. ఒకటి 50 రూపీస్ అంట. వాటిని మధ్యలో కట్ చేసి 6 చేశారు. సో నైట్కి మేము ఒక మంచి హర్రర్ మూవీ పెట్టి నైట్ అంతా అలాగా 10, 11, 12 వరకు మూవీ ఎంజాయ్ చేసేసాం. మీరు భోగి పిడకలు వేశారా? మా చిన్నప్పుడు అయితే అమ్మ వాళ్ళు పెద్ద పెద్ద దండలు చేపించేవారు. ఇక్కడ మా పిల్లలు ఎంత బిజీగా ఎంత కామ్గా ఉన్నారనుకుంటున్నారా? మనిషి ఒక డ్రాయింగ్ చేస్తున్నారు, అందుకే ఎంత కామ్గా ఉన్నారు. అండ్ అక్క తినిపిస్తుంది ఒకవైపు. ఆ రోజు నైట్కి బయట నుంచి నూడిల్స్ తెచ్చుకున్నాం. మేము ఇక్కడికి వచ్చాము అంటే తినడం బేస్గా తింటాము, ఎందుకంటే మాకు ఇలాంటి ఉప్పు కారం మంచిగా ఉన్న ఫుడ్ అయితే బయట దొరకదు. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి.